శివచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ గా కొనసాగినాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా. ఈ మధ్యనే ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు ఆ పార్టీని వీడి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నాడు. ఆ సందర్భం తర్వాత ఈ ఊర్లో మేము క్యాన్వాస్ చేస్తున్నాం. ఈ రోజు అతని స్వగ్రామం ఇది. ఈ ఊరంతా చెప్తా ఉండేది ఏంటంటే వారి మాటల్లో గాని వారి భావన గాని శివచంద్ర తెలిసి తప్పు చేసినాడు. తెలిసి తన రాజకీయ జీవితానికి మరణ శాసనం రాసినాడు. తెలుగుదేశం పార్టీలో చేరి మేమందరం వద్దని చెప్పినాం. వైఎస్ఆర్ అంటే మాకు అభిమానము, జగన్ అంటే మాకు అభిమానము, జగన్ పాలన అంటే మాకు గౌరవము, నువ్వు జగన్ తో ఉంటేనే నిన్ను మేము గౌరవిస్తాము, జగన్ వెంట నువ్వు లేకపోతే నిన్ను మేము వదులుతాము అని కూడా స్పష్టంగా ఈ గ్రామస్తులు చెప్పినప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని పరిగణలేకోకుండా శివచంద్రారెడ్డి వ్యక్తిగతమైనటువంటి కక్షలతోనూ వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించి పనికిమాలిన తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా చెప్పాలంటే జనమంతా జగన్ వైపు ఉండారు. మరి ఆ జగన్ పార్టీనే పక్కకు జరిపితే, ఆ జగన్ పార్టీనే నువ్వు పక్కకు జరిపితే జనం నీ నుంచి దూరంగా జరిగిపోతారు. ఈ సత్యం కనుక్కోలేని శివచంద్రారెడ్డి జగన్ పార్టీని పక్కకు జరిపినాడు. వెనకమ్మడే ప్రజలందరూ కూడా ఆయనకు దూరంగా జరిగిపోయినారు. ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోయినారు. శివచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ గా కొనసాగినాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా. ఈ మధ్యనే ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు ఆ పార్టీని వీడి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నాడు. ఆ సందర్భం తర్వాత ఈ ఊర్లో మేము క్యాన్వాస్ చేస్తున్నాం. ఈ రోజు అతని స్వగ్రామం ఇది. ఈ ఊరంతా చెప్తా ఉండేది ఏంటంటే వారి మాటల్లో గాని వారి భావన గాని శివచంద్ర తెలిసి తప్పు చేసినాడు. తెలిసి తన రాజకీయ జీవితానికి మరణ శాసనం రాసినాడు. తెలుగుదేశం పార్టీలో చేరి మేమందరం వద్దని చెప్పినాం. వైఎస్ఆర్ అంటే మాకు అభిమానము, జగన్ అంటే మాకు అభిమానము, జగన్ పాలన అంటే మాకు గౌరవము, నువ్వు జగన్ తో ఉంటేనే నిన్ను మేము గౌరవిస్తాము, జగన్ వెంట నువ్వు లేకపోతే నిన్ను మేము వదులుతాము అని కూడా స్పష్టంగా ఈ గ్రామస్తులు చెప్పినప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని పరిగణలేకోకుండా శివచంద్రారెడ్డి వ్యక్తిగతమైనటువంటి కక్షలతోనూ వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించి పనికిమాలిన తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా చెప్పాలంటే జనమంతా జగన్ వైపు ఉండారు. మరి ఆ జగన్ పార్టీనే పక్కకు జరిపితే, ఆ జగన్ పార్టీనే నువ్వు పక్కకు జరిపితే జనం నీ నుంచి దూరంగా జరిగిపోతారు. ఈ సత్యం కనుక్కోలేని శివచంద్రారెడ్డి జగన్ పార్టీని పక్కకు జరిపినాడు. వెనకమ్మడే ప్రజలందరూ కూడా ఆయనకు దూరంగా జరిగిపోయినారు. ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోయినారు.